ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి అధికార టీఆర్ఎస్ పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది. ఇప్పటికే కొందరు నేతలు ఎంపీ సీట్ పై నజర్ పెట్టారు. ఆదిలాబాద్ నుంచి ఎంపీ జి నగేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నా అదే పార్టీకి చెందిన మరికొందరు నేతలు ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. ఎంపీగా పోటీ చేసేందుకు ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు నుంచి పోటీ చేసేందుకు అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న గెడం నగేష్ తనకు మరోసారి టికెట్ వస్తుందని ధీమాగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ప్రాధాన్యమిచ్చిన కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే ఫార్ములాతో ముందుకెళ్తారనే భావనలో ఉన్నారు నగేష్. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బోధ్ నుంచి టికెట్ ఆశించారు నగేష్. కానీ పార్టీ అధినేత సిట్టింగ్ల వైపే మొగ్గు చూపడంతో మరోసారి రాథోడ్ బాపురావు బరిలో నిలిచి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ టికెట్ తనకే వస్తుందనే ధీమాగా ఉన్నారు గెడం నగేష్. సీఎం కేసీఆర్ ఆశీస్సులు తనకు ఉంటాయనే నమ్మకంతో ఉన్నారు. టీఆర్ఎస్ ఎంపీ టికెట్ రేసులో మాజీ ఎమ్మెల్యే కోవాలక్ష్మి కూడా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కోవాలక్ష్మి స్వల్ప ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కుపై ఓడిపోయారు. కాగా ఆత్రం సక్కు కూడా ఈ మధ్య కాంగ్రెస్ వీడి కారెక్కడంతో కోవాలక్ష్మి ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంపై కన్నేశారు. అధిష్టానం ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమంటున్నారు. అంతేకాదు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు కోవాలక్ష్మిపై గెలిచిన ఆత్రం సక్కు కూడా అధిష్టానం ఆదేశిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆత్రం సక్కు స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేసి టీఆర్ఎస్ గుర్తుపై పోటీకి సిద్ధమని ప్రకటించారు. ఆదివాసీ ఉద్యమ నాయకుడిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఆత్రం సక్కుకు పట్టుంది. కేసీఆర్ ఆదేశిస్తే ఆత్రం సక్కు ఎంపీగా, కోవాలక్ష్మి ఆయన స్థానంలో ఎమ్మెల్యేగా బరిలో దిగే అవకాశం లేకపోలేదంటున్నారు పార్టీ సీనియర్ నేతలు. ఇక టీఆర్ఎస్ ఎంపీ టికెట్ తనకే వస్తుందని ధీమాగా ఉన్నారు ఎమ్మెల్యే రేఖానాయక్ భర్త శ్యామ్ నాయక్. ప్రస్తుతం కొమరం భీం జిల్లాలో ఆయన రవాణా శాఖలో పనిచేస్తున్నారు. తన భార్య నియోజకవర్గమైన ఖానాపూర్తో పాటు మిగతా 6 నియోజకవర్గాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు శ్యామ్ నాయక్. ప్రస్తుతం గెజిటెడ్ ఉద్యోగుల సంఘానికి నాయకత్వం వహిస్తున్నారు. కేసీఆర్ ఆదేశిస్తే ఉద్యోగానికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు ఈసారి ఖచ్చితంగా పార్టీ టికెట్ తనకే వస్తుందనే ధీమాతో శ్యామ్ నాయక్ ఉన్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో ఆశావహుల జాబితా, రాజకీయ సమీకరణాలు చాలా ఉన్నాయి. పంతి మాత్రం కేసీఆర్ కోర్టులోనే ఉంది. సిట్టింగ్గా ఉన్న గెడం నగేష్కు మరోసారి అవకాశం కల్పిస్తారా లేదా జిల్లాలో మరొకరికి అవకాశం ఇస్తారా అన్నది చర్చగా మారింది.